రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసి వాహనదారులకు ఇబ్బంది లేకుండా చేసేందుకు కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో ఎదురవుతున్న అవకతవకలను దృష్టిలో పెట్టుకుని ఆధునిక సాంకేతికతతో నూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాకులను ఏర్పాటు చేసి నిఘా నేత్రాల ద్వారా ప్రభుత్వ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి లైసెన్సులను రవాణా శాఖ జారీ చేయనుంది. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సంస్థతో కీలక ఒప్పందం కుదుర్చుకున్న రవాణా శాఖ నూతన ట్రాక్ నందు పూర్తి స్థాయిలో నిఘా నేత్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ పరీక్షను కఠినతరం చేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ ట్రాక్ నందు నైపుణ్యం ప్రదర్శించిన వారికి మాత్రమే డ్రైవింగ్ లైసెన్సులను రవాణా శాఖ అధికారులు అందిస్తారు. లైన్ మార్కులు, డ్రైవింగ్ సమయం, సీట్ బెల్ట్, అవసరం లేని ఆపివేతలు, ముఖ గుర్తింపు, సిగ్నల్ పాటించడం, రివర్స్, దిక్కులు పాటించడం వంటి 7 పరీక్ష ప్రమాణాలలో 100 మార్కులకు గాను 60 మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వాహన చోదకులకు మాత్రమే లైసెన్సులను జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఒంగోలులోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఈ ప్రక్రియ పూర్తి అందుబాటులోకి రాగా వాహన చోదకులకు నూతన విధానంపై అవగాహన లేకపోవడం వల్ల డ్రైవింగ్ లైసెన్సులకు వచ్చేవారు పట్టుత్వ పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేకపోతున్నారు. నూతన ట్రాక్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క వాహన చోదకుడు కూడా అర్హత సాధించలేదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అందుకు రవాణా శాఖ ముందస్తు అవగాహన కల్పించకపోవటం అనేది విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ పరీక్షకు వచ్చే వాహన చోదకులు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించడంతో పాటు ఆటోమేటివ్ టెస్టింగ్ ట్రాక్ విధి విధానాల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకుని డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకు హాజరు కావాలని జిల్లా ఉప రవాణా శాఖ అధికారి ఆర్ సుశీల తెలిపారు. ప్రభుత్వ పరీక్షల్లో ఫెయిల్ అయిన వాహన చోదకులు తిరిగి మరలా వారం తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ నూతన విధానం ద్వారా దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయడంతో పాటు పారదర్శకత ఏర్పడుతుందని ఆమె తెలియజేశారు. స్క్రీన్ వెలిగినప్పుడు కెమెరా చూడాలి.
ఆ గ్రీన్ రిపోర్ట్ ఇద్దామమ్మా వెంకట రమేష్ బాబు రమ్మని చెప్పాలా? రమ్మని చెప్పు. ఇతన్ని కూడా షెడ్యూల్ చేశానమ్మా గంట రామయ్య. సిస్టమ్ ఐడెంటిఫై చేసేసి ఆ బ్యారియర్స్ వేసిన తర్వాత ఆ అప్లికెంట్ ట్రాక్లోకి ఎంటర్ కాగానే ఇక్కడ ఉన్నటువంటి పేరు ఏ అప్లికెంట్ అయితే ట్రాక్లోకి ఎంటర్ అయ్యాడో అతని పేరు ఇన్ ప్రోగ్రెస్ అనే కాలంలోకి వచ్చేస్తుంది. ఓకే, ఇది ఇన్ ప్రోగ్రెస్ టెస్ట్. సో ఈ స్టార్టెడ్ గివింగ్ ది టెస్ట్. ఒకసారి టెస్ట్ అయిపోగానే సిస్టమ్ అనలైజ్ చేసేసి ఇక్కడ మనకి దాని అంతటా అదే రిపోర్ట్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు వెంకట రమేష్ బాబు అనే అతను చూడండి ఫెయిల్ అయ్యాడు. ఈ ఫెయిల్ అయిపోయాడు అతను. ఇతను ఏంటంటే కారణం ఏంటనేది మనం ఈ రిపోర్ట్ కూడా జనరేట్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా జనరేట్ చేసిన రిపోర్ట్ మనం ప్రింట్ తీసింది ఇది. ఇప్పుడు దీంట్లో ఇతను ఒక అనాలిసిస్ ఎక్కడ ఏం తప్పు చేశాడు. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒక 7 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయన్నమాట. ప్రతి క్యారెక్టరిస్టిక్కి మార్క్స్ సెలెక్ట్ చేశాడు అనమాట. ఇప్పుడు ఆ క్యారెక్టరిస్టిక్ కనుక సంతృప్తికరంగా అప్లికెంట్ కనుక కంప్లీట్ చేయగలిగితే దానికి అలాట్ చేసినటువంటి మార్క్ అన్నీ కూడా వచ్చేస్తాయి. అదేవిధంగా ఇప్పుడు ఇతనికి రాంగ్ డైరెక్షన్ అని చెప్పి అక్కడ యూ టర్న్ ఒకటి ఉందండి, రౌండ్ అబౌట్. అతను దీన్ని మిస్ చేశాడు, అందుకని చెప్పి ఫెయిల్ చేసింది అనమాట. అంటే మార్క్స్ 80 మార్కులు వచ్చినాయి, అయినా కూడా ఇతను ఆ యొక్క పర్టికులర్ ప్యాటర్న్ని కంప్లీట్ చేయలేదు. సో దాని వల్ల ఫెయిల్ చేస్తాం. సో మేము పాస్ అయితే రిపోర్ట్ ఇవ్వట్లేదండి, ఫెయిల్ అయిన మాత్రం రిపోర్ట్ ఇస్తున్నాము. సో దట్ ద అప్లికెంట్ కెన్ అనలైజ్ హిస్ పెర్ఫార్మెన్స్ and whenever he comes for the test for second time, so that he will try not to repeat the mistakes. అక్కడ చిన్న రౌండ్ ఉంటుంది, అక్కడి నుంచి కనపడుతుంది. చూస్తాను షెడ్యూల్ గంట రమేష్. మీరు వేరే దాని లేడానికి ఉండదండి, అంత స్టేట్ ఉంటాయి. అదేనండి అక్కడ థర్డ్ బోర్డు ఉంది చూసారు.
టిక్కూరు రోడ్ కూడా అంతే ఉంది కదా, దాంట్లో డైరెక్షన్ కూడా వేసాం, అక్కడి నుంచి ఇట్లా రావాలన్నమాట. అది జరిగింది. ఇతను కూడా ఫెయిల్ అవుతారు. రాకూడదు సార్, అక్కడ చిన్న డబ్బా రౌండ్ ఉంటుంది, ఆ రౌండ్ ఇట్లా వెళ్ళారు కదా మీరు ఈ విధంగా మీరు బయట నుంచే చూసుకోవాలి. బ్లడ్ చూపిద్దామా? ఏబీ పాజిటివ్. వాళ్ళు తీసినా రాలేదు వాళ్ళకి కూడా. వాళ్ళు చేస్తే చెప్పు.
అది ఇది తెలుగులో నీట్గా కూర్చొని రాసుకుంటాను. పాస్ అయ్యావయ్యా, 4 వీలర్ మాత్రం ఫెయిల్ అయ్యావు. సో 4 వీలర్ మాత్రం రిపోర్ట్ ఇస్తుంది, ఎందుకంటే 2 వీలర్ పాస్ అయ్యావు కాబట్టి లైసెన్స్ విల్ బి జనరేటెడ్ ఆటోమేటికల్లీ. బట్ 4 వీలర్ ఫెయిల్ అయ్యావు కదా, సో యూ హ్యావ్ టు కమ్ ఫర్ ది టెస్ట్ నెక్స్ట్ టైం. ఈ రిపోర్ట్ ఎందుకు ఇస్తున్నానంటే దీన్ని అనలైజ్ చేసుకొని ఇప్పుడు చేసిన తప్పుడు సెకండ్ టైం టెస్ట్కి రాకుండా టెస్ట్కి వచ్చినప్పుడు ఆ తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తే యూ కెన్ గెట్ ద లైసెన్స్. దిస్ ఇస్ ద ఈ వ్యూ ప్రకాశం జిల్లా వాహనదారులకు నా విజ్ఞప్తి, ప్రకాశం జిల్లాలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రవాణా శాఖ ద్వారా డిటిసి ఆఫీస్ నందు కొత్తగా ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ని మనము స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్క వాహనదారుడు లైసెన్స్ తీసుకున్నటకు ఎల్ఎల్ఆర్ అప్లై చేసిన తర్వాత 6 నెలల లోపు పర్మనెంట్ లైసెన్స్కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ అప్లై చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్, వెహికల్ లేదంటే కారు, ఏ క్లాస్ ఆఫ్ వెహికల్ కావాలంటే ఆ క్లాస్ ఆఫ్ వెహికల్కి అప్లై చేసుకొని మన ట్రాక్కి వచ్చినప్పుడు ట్రాక్లో ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా క్యాంప్స్ అప్రూవల్స్ ద్వారానే మనకి ఈ సిస్టమ్ అంతా రన్ అవుతూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అట్లానే ప్రతి ఒక్కరూ కూడా రహదారి మీద వెళ్ళేటప్పుడు రహదారి భద్రతా నియమాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాను.
లైసెన్స్కి అప్లై చేసినటువంటి సిటిజను హెల్మెట్ పెట్టుకొని 2 వీలర్ మీద మనకి స్కాన్ చేసిన వెంటనే హెల్మెట్ ధరించాలి. ధరించిన వెంటనే బూమ్ బ్యారియర్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి కొద్దిగా స్లోగా వెళ్ళాలి. కొన్ని చోట్ల స్టాపింగ్ లైన్స్ ఉంటాయి. ఆ స్టాపింగ్ లైన్స్ దగ్గర ఆగాలి. ఆగిన తర్వాత 1 or 2 seconds అక్కడ వెయిట్ చేసి మళ్ళీ అగైన్ వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది. అట్లా 3 స్టెప్స్లో బూమ్ బ్యారియర్స్ ఉంటాయి. ఆ 3 స్టెప్స్ దగ్గర కూడా వాళ్ళకి కొన్ని ప్రికాషనరీ మెజర్స్ ఉంటాయి. అవన్నీ కూడా పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. వెళ్ళిన వెంటనే ఒక్కొక్క పాయింట్లో కొంత పాయింట్స్ ఉంటాయి. 10 పాయింట్లు, 12 పాయింట్లు, 20 పాయింట్స్ ఇట్లా ఉంటాయి. ఈ పాయింట్స్ అన్నీ కూడా పాస్ అవుతూ వెళ్తూ ఉంటారు. ఫైనల్గా బూమ్ బ్యారియర్ దగ్గర స్క్రీన్ మీదనే మీరు పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అనేది కూడా అక్కడే వస్తుంది, విజిబిలిటీ వచ్చేస్తుంది. మనమేం తర్వాత ఏం చూసుకోని అవసరం లేదు. ప్రింట్లో కూడా మనం ఎక్కడ మిస్టేక్ చేసామనేది పేపర్ మీద కూడా ప్రింటెడ్ కూడా మ్యాటర్ వచ్చేస్తుంది. మనము విడిగా మళ్ళీ ఇక్కడ జరిగింది, అక్కడ తప్పు జరిగింది, నేను అక్కడ ఫాస్ట్గా వెళ్ళాను అనేది తెలుసుకొని అవసరం లేదు. మనకి పేపర్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అనేది ప్రింటింగ్ రూపంలోనే మనకు అంతా కూడా సిస్టంలో వచ్చేస్తుంది. అట్లానే 4 వీలర్ వాళ్ళు కూడా వెళ్తున్నారు. పార్కింగ్ దగ్గర కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది, వాడికి అర్థం కావడం లేదు. ఆ పార్కింగ్ అనేది బయట చూసుకొని బాగా నేర్చుకొని తరోగా నేర్చుకొని మీరు ట్రాక్గానే వస్తే ఖచ్చితంగా పాస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మేజరు ఫెయిల్యూర్స్ అంతా కూడా 4 వీలర్ దగ్గరే వస్తున్నాయి. హెచ్ దగ్గర కొద్దిగా ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి. అంత రిమైనింగ్ అందరూ కూడా బాగానే పాస్ అవుతున్నారు. కొత్త సిస్టమ్ కాబట్టి కొద్దిగా అదంతా కూడా అప్డేట్ అయ్యిందాక కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. ఈ వ్యవస్థలో మనకి దళారీ వ్యవస్థ అనేది కంప్లీట్గా కూడా రిమూవ్ అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు డైరెక్ట్గా వస్తారు, అప్లై చేస్తారు. వారు పాస్ ఆర్ ఫెయిల్ అనేది వారికే ఎదురుగానే కనిపిస్తూ ఉంటుంది. దాని ద్వారా మనం లైసెన్సులు 100కి 100% మనము పర్ఫెక్ట్గా నడుపుతున్నామనే ఒక ఫీలింగ్ అనేది మనకు ఉంటుంది. అవగాహన అంటే బయట రూమ్లోనే మనం అన్నీ కూడా బోర్డ్స్ పెట్టున్నాము. అక్కడ వాళ్ళు గైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఇట్లా వెళ్ళాలి అనేది, ఎక్కడ ఆగాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎంత స్పీడ్లో వెళ్ళాలి అనేది అక్కడ గైడ్ చేస్తారు. బయట మనం రూమ్ పెట్టున్నాము. ఆ రూమ్లో అన్నీ కూడా ఉన్నాయి. ముందు అవన్నీ చదువుకొని చూసుకొని వెళ్ళవచ్చు. ప్రైవేట్ బస్సులు అంటే అండి, ఇప్పుడు స్కూల్ బస్సుల మీద మనము ఏఎస్ నామ్స్ ప్రకారము ప్రతి ఒక్కటి కూడా చెక్ చేస్తున్నాము. లేని వాటిని చెక్ చేసుకొని మళ్ళీ రీఇన్స్పెక్షన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అవన్నీ కూడా స్కూల్స్ ఓపెన్ అయ్యే లోపల వాళ్ళన్నీ చెక్ చేసుకొని రోడ్డు మీద ఎక్కాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అట్లా కానీ ఎవరైనా కానీ కరెక్ట్గా లేని వెహికల్స్ని రోడ్డు మీద ఎక్కించినట్లయితే రవాణా శాఖ ద్వారా మనము డ్రైవ్ చేపట్టడం జరుగుతుంది. బస్సులు సీజ్ చేస్తాము. అట్లానే యాజమాన్యానికి నోటీసులు కూడా అందించడం జరుగుతుంది. ఎక్కువగా ఉంటే ఓవర్లోడ్ కింద మనము సీజ్ చేస్తామండి. బండి సీజ్ చేసేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వెళ్ళేటప్పుడు హెల్మెట్లు ధరించడము, రాంగ్ పార్కింగ్ లేకుండా, రాంగ్ రూట్స్లో రాకుండా ఈ యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయవలసిందిగా కోరుచున్నాము. అట్లానే మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఓవర్ స్పీడ్ అనేది ఉండకూడదు. స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. పిల్లలందరూ కూడా ఇక కాలేజీ వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు కనుక రోడ్ల మీద జాగ్రత్తగా వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.